బ్యాక్ టు న్యూస్. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితమంతా ప్లాస్టిక్ తోనే పెనవేసుకుపోయింది. ప్లాస్టిక్ జీవితంలో భాగం అవడమే కాదు, చావుకి కూడా కారణమవుతోంది. మనిషి సృష్టించిన ప్లాస్టిక్ ఇప్పుడు ఆ మనిషి ఉనికినే ప్రసార్థకంగా మార్చేయాలని చూస్తోంది. గోరుముద్దలు తినిపించి పిల్లల ఆకలి తీర్చే తల్లిదండ్రులకు ఇదో షాకింగ్ న్యూస్. ప్లాస్టిక్ లేనిదే మనిషికి తెల్లారదు. కానీ ఆ మనిషి బతుకు తెల్లారిపోవడానికి ఆ ప్లాస్టిక్కే కారణమవుతోందని తెలిస్తే భరించగలమా? ఇది ముమ్మాటికి నిజం. అదెలాగో ఒకరోజు మొత్తం మీద మనం చేసే ప్రతి పనిలోనూ ప్లాస్టిక్ ఎంతగా మనతో మమేకమైపోయిందో చూస్తే ఫుల్ పిక్చర్ మీకే అర్థమవుతుంది. సులభంగా ఎక్కడికైనా ఇట్టే తీసుకెళ్లొచ్చు. రకరకాల డిజైన్లు, రంగులు, స్పూన్లు, టిఫిన్ బాక్సులు, బొమ్మలు, వాటర్ బాటిల్స్ ఇలా అన్నీ కూడా అకాడమిక్ సీజన్లో ముచ్చటగా కనిపిస్తుంటాయి. పిల్లల కోసం పేరెంట్స్ కొనుగోలు చేస్తున్న ఈ ప్లాస్టిక్ వస్తువులు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. పిల్లలు ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువులపై ప్రమాణాల్ని ఎక్కడా ముద్రించకపోవడంతో వాతావరణ పరిస్థితులకు ప్రభావమయ్యే ప్లాస్టిక్ విష రసాయనాలు పిల్లల కడుపుల్లోకి చేరిపోతున్నాయి. హాట్ బాక్సుల్లో లోపల స్టీల్, ఇతర లోహాలుంటే కాస్త ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, స్పూన్లు, జామెట్రీ బాక్సు లాంటి వస్తువుల ప్రభావం ఏడాది పొడవునా పిల్లలపై పడుతూనే ఉంటుందని, దాంతో పిల్లలకు నరాల సంబంధిత సమస్యలతో పాటు శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ప్యూర్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదండి. దీనివల్ల ఏంటంటే ఊపింగ్ కాఫ్ అనే ప్రాబ్లం ఒకటి, తర్వాత అదేవిధంగా నర్వస్ సిస్టమ్స్, లెడ్, ఇది ఇవన్నీ టాక్సిక్, నాన్ టాక్సిక్ ఐటమ్స్ ఉంటాయి. ఈ టాక్సిక్ ఐటమ్ వల్ల కూడా చాలా పిల్లలు కూడా అనేక రోగాలు బారిన పడుతున్నారు. అదేవిధంగా ఈ లెడ్ కంటెంట్ వల్ల, ముఖ్యంగా లెడ్ కంటెంట్ వల్ల లంగ్స్ ప్రాబ్లం, తర్వాత పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, తర్వాత స్పెరమ్ కౌంట్ తక్కువగా ఉండటం, తర్వాత ఈ యొక్క బాడీస్లో అనేక పార్ట్లు, మజిల్ పెయిన్స్ కానీ అన్ని రకాల పార్ట్స్ని కూడా టచ్ చేస్తూ ఈ యొక్క ఎన్నో విధాలమైన హెల్త్ హజార్స్కి ప్రాబ్లం అవుతుంది. మరోవైపు వైద్యులు కూడా పిల్లలకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సుల్లో ఆహారాన్ని ఇవ్వొద్దని సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో దొరికే చౌక వస్తువులు, ఖరీదైన వస్తువులు సహా దేనిపైన వాటి ప్రమాణాలు ముద్రించడం లేదు. ఎలాంటి టాక్సిన్స్ను అవి విడుదల చేయవనే ప్రకటనల్లో నిజం లేకపోవడంతో తల్లిదండ్రులకు మరో ప్రత్యామ్నాయం అంటూ లేకుండా పోతోంది. ఈ కలర్ఫుల్గా అట్రాక్టివ్గా రంగురంగు బొమ్మలతో కనిపించేసరికి పిల్లలు వాటి మీదే అట్రాక్ట్ అవుతున్నారు. కానీ మాకు ఆల్టర్నేట్ ఏం కనిపించట్లా. ప్లాస్టిక్ కాకుండా వేరే ఏదన్నా కొందామంటే పిల్లలు ఏమో దానివల్ల సిక్ అవుతున్నారు. డాక్టర్స్ ఏమో యూజ్ చేయొద్దు అంటున్నారు. గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ తీసుకురావాలి. ఇది కొనొచ్చు, ఇది కొనకూడదు అని పేరెంట్స్లో అవేర్నెస్ కల్పించి, షాపుల్లో కూడా ఇవైతే పిల్లలకి అమ్మొచ్చు, ఇవైతే మీరు స్కూల్ పిల్లలకి మేము ఇవ్వమండి అని చెప్పి కరెక్ట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని అవేర్నెస్ కల్పిస్తే ఈ ప్లాస్టిక్ని మనం పూర్తిగా నిరోధించు. యాజ్ ఏ పేరెంట్ మేము ఈ ప్లాస్టిక్ వల్ల మా పిల్లలతో చాలా సఫర్ అవుతాం. ప్లాస్టిక్ వస్తువులన్నీ విష రసాయనాల్ని విడుదల చేస్తుంటాయి. భూమిలో చాలా కాలం వరకు కలిసిపోని వీటి వల్ల పర్యావరణ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే సౌకర్యాలు చూసుకుంటే అనారోగ్యాల్ని వెంట తీసుకెళ్లడమేనని చెప్తున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితి నుంచి పిల్లలు బయటపడాలంటే ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్న వ్యాపారులు వాటిపై వస్తువుల నాణ్యత, టాక్సిన్స్ కు సంబంధించిన అంశాల్ని తేల్చేందుకు అధికారులు తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. సెల్ ఫోన్ జేబులో లేకపోతే చాలా మందికి కాళ్ళు చేతులు ఆడవు. కాసేపు మొబైల్ కనిపించకపోతే తెగ హైరాణ పడిపోతారు మరికొందరు. సెల్ పొరపాటున ఇంట్లో మర్చిపోతే ఇక అంతే సంగతులు. తిరిగి సెల్ చేతిలో పడే వరకు ఒకటే టెన్షన్. యుద్ధానికి వెళ్తున్న సైనికుడికి ఆయుధం ఎంత అవసరమో సెల్ ఫోను అంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెల్ ఫోన్ మన బాడీ సెల్స్ లో ఒక భాగం అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ల పిచ్చి ఇప్పుడు డాక్టర్లకు పాకింది. పిల్లలకు, ఉద్యోగులకే కాదు, స్మార్ట్ ఫోన్ల పిచ్చి డాక్టర్లకు అంటుకుంది. ఆపరేషన్ థియేటర్లలో సైతం ఫోన్లు వదిలి ఉండలేకపోతున్నారట. ఇటీవల విడుదలైన ఓ సర్వేలో ఈ నిజాలు బయటపడ్డాయి. 90% నర్సులు, 50% టెక్నీషియన్లు. ఇది ఆపరేషన్ థియేటర్లో ఫోన్ మాట్లాడేవారి సంఖ్య. కేవలం కాల్స్ మాత్రమే కాదు, ఓటీ నుంచి ఫేస్బుక్లో మెసేజ్లు, ట్వీట్లు కూడా చేస్తారు. అంతేకాదు 100కి 15 మంది డాక్టర్లు బ్లూటూత్ పెట్టుకుని ఆపరేషన్లకి వస్తున్నారట. మరి అలాంటి వారిపై హాస్పిటల్ యాజమాన్యాలు చర్యలు తీసుకోవా అని అడిగితే దాంట్లో తప్పేముంది, డాక్టర్లు కూడా మనుషులే కదా అంటున్నారు ఐఎంఏ అధికారులు. తాము ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే ఆన్సర్ చేస్తుంటామని చెప్తున్నారు డాక్టర్లు. ఆపరేషన్ థియేటర్లో వీడియోల సంగతి ఏంటని ప్రశ్నిస్తే ఆపరేషన్ తరువాత పేషెంట్ కి చూపించడానికంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరికొంతమంది డాక్టర్లు. బ్లూటూత్ ద్వారా కానీ లేదా ఎవరైనా
దగ్గర పట్టుకోవడం ద్వారా కానీ కాల్స్ ఆన్సర్ చేయవచ్చు. దేర్ ఆర్ ఎమర్జెన్సీ కాల్స్. థైరాయిడ్ సర్జరీ చేసినప్పుడు ట్యూమర్ నర్వ్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, జస్ట్ టు షో ఇట్ టు ద పేషెంట్ వీ ఆల్వేస్ రికార్డ్ ఇట్. ఇట్స్ వెరీ ఈజీ టు రికార్డ్ విత్ దీస్ ప్రజెంట్ న్యూ ఫోన్స్. మా అనెస్టిస్ట్ డైరెక్ట్గా ఆయన ఓన్ ఫోన్ నుంచి రికార్డ్ చేసేస్తారనమాట. రికార్డ్ చేసి పేషెంట్కి చూపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే సర్వేలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. దాదాపు 43% మంది డాక్టర్లు ఒత్తిడితో పాటు ఇన్సెక్యూరిటీకి లోనవుతున్నారట. ఫోన్ మోగకపోయినా మోగినట్టు ఫీల్ అవుతారట. ఇలా చాలా మంది డాక్టర్లకు అలవాటుగా మారింది. నిత్యం ఫోన్ దగ్గరలో ఉండటంతో రేడియేషన్ కి గురై మెదడు ఆపరేషన్ టైంలో ఒత్తిడికి లోనవ్వడం, దృష్టిలోపం ఎక్కువయ్యే అవకాశాలుంటాయని చెప్తున్నారు సైకియాట్రిస్టులు. బెంగళూరు నుంచి ఒక డాక్టర్ నాకు ఏమంటేను చిన్న ప్రొసీజర్ చేసిన ఉదాహరణకి చిన్న యాక్సెస్ ట్రైన్ చేసి వచ్చినా కానీ నాకు ఏమైపోద్ది అని కాన్స్టెంట్ ఆందోళన. ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, ఇంకేదో కాంప్లికేషన్ సెట్ అయిందా, ఏదైనా ప్రాబ్లం అయిందని ఆందోళన. ఈ ఫియర్లో కాన్స్టెంట్గా ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాను. రాత్రి కూడా లేచి మెసేజెస్ కోసం చూసుకుంటూ ఉంటాను. ఇట్లాంటి ఆందోళన డాక్టర్స్లో రావటం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాను. వైద్యులు స్మార్ట్ ఫోన్స్ కి, సోషల్ నెట్వర్క్స్ కి దూరంగా ఉంటే అటు వారికి ఇటు రోగికి మేలు జరిగే అవకాశం ఉంది. తిరుమల కొండపై మరోసారి అపచారం జరిగింది. వేద పండితుల సాక్షిగా తిరుమల నంబిమఠంలో విదేశీ జంటకు వివాహం జరిపించడం వివాదాస్పదమైంది. నిబంధనలకు విరుద్ధంగా వేద పండితులే దగ్గరుండి వివాహం జరిపించడంపై హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. తిరుమలలో నంబి ట్రస్టుకు టీటీడీ 4 మాడ వీధుల్లో మఠం కేటాయించింది. ఈ మఠంలో ధార్మిక కార్యక్రమాల్ని నిర్వహించాలి. మఠంలో నంబి కుటుంబ సభ్యులకు ఉపనయనం చేసుకోవాలే తప్ప 4 మాడ వీధుల్లోని ఏ మఠంలో కూడా వివాహాలు చేయరాదనే కఠిన నిబంధనలున్నాయి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి వేద పండితులు దగ్గరుండి మరీ ఓ విదేశీ జంటకు కళ్యాణం జరిపించారు. వేద మంత్రోచ్చారణతో ఆశీర్వదించారు. పెళ్లి వేడుకను దగ్గరుండి మరీ జరిపించిన తిరుమల వేద పండితులు భారీగానే సంభావన కూడా తీసుకున్నారు. ఈ తతంగమంతా టీవీ9 కెమెరాకు చిక్కడంతో వేద పండితులు అసహనానికి గురయ్యారు. టీటీడీ తమకు 55,000 రూపాయల జీతం ఇస్తోందని తాము ఇలాంటి పనులు ఎందుకు చేస్తామని బుకాయిస్తున్నారు. వారు పిలిస్తే ఆశీర్వదించడానికి మాత్రమే వచ్చామంటున్నారు. నేనేమో తీసుకున్నానో చెప్పది, ఎందుకు ఇలా చెప్తారు? మేము భోజనాలకు వచ్చాము ఇక్కడ, మామూలుగా ఇక్కడ మేము భోజనాలు చేసి ఇక్కడ, సరేనా? ఎందుకు అనవసరంగా చేసేది ఇది? మాకు ఇదేం వృత్తి కాదు, మేము బుగ్గులో పారాయణ చేయని వాళ్ళం కదా. మాకు బయటకు ఎక్కలేదు మాకు ఎక్కలేదబ్బా. మాకు జీతమే 55,000 రూపాయలు మాకు జీతం. ఇంత బయట పెళ్ళిళ్ళు సంభవం మాకెందుకు అది? ఇంతకు ఈ వివాహం జరుగుతున్న మఠం నిర్వాహకులు మాత్రం అసలు వివాహమే జరగలేదని, కేవలం ఆశీర్వచన కార్యక్రమం మాత్రమే జరిగిందంటున్నారు. ఊరి దక్షిణ వచ్చాను అంతే. మఠంలో ప్రైవేట్ కార్యక్రమాలకు వేద పండితులు హాజరు కావడంపై విచారణ జరిపి వారిపై చర్య తీసుకుంటామంటున్నారు ఆలయ అధికారులు. టీటీడీ నిబంధనల ప్రకారం వివాహం జరపకూడదంటున్నారు. తిరుమల 4 మాడ వీధుల్లో పెళ్లి జరగకూడదని కూడా ఆచారం ఉంది. అది చెప్పడం కూడా జరిగింది. ఈరోజు నా దృష్టికి ప్రెస్ ద్వారా తేవడం జరిగింది. 9 గంటలకి తిరుమల మీద దాంట్లో పెళ్లి జరిగిందని. దీనిపైన జేఓ గారు కూడా చెప్పారు. దీనిపైన విచారణ జరిపి తగు రిపోర్టు కూడా అధికారులకు ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. కొండపై వేద పండితుల సమక్షంలో జరిగిన విదేశీ జంట వివాహంపై హిందూ సంస్థలు మండిపడుతున్నాయి. తరచూ కొండపై ఇలాంటివి చాలానే జరుగుతున్నా టీటీడీ పాలక మండలి మాత్రం నామమాత్రపు చర్యలతో చేతులు దులిపేసుకోవడం వల్లే ఇలాంటివి మళ్లీ పునరావృతమవుతున్నాయంటున్నారు.